ఆ! చంద్రబాబు నాయుడు గారు ముందుంటం అనేది చాలా గొప్ప విషయం. ఇంతకుముందు అంతా మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టారు. ప్రతి రాష్ట్రం మొదలెట్టేసింది. ఏ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది. ఎంత డెవలప్మెంట్ ఉందంటే మనకిప్పుడు ఏఐ యుగం వచ్చేసింది. ప్రతి ఒక్కరికి ఈజీగా అన్నీ వచ్చేస్తున్నాయి. స్పీడ్లోనే మనకు ఉంది ఇంపార్టెన్స్ ఉంది. అది తెలుసుకోగలగటం అనేది ఎంతమందికి సాధ్యమైంది? విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన దార్శనికత చాలా అద్భుతమైన వరం మనకి. నిజంగా మనకి ఈసారి ప్రజలందరూ కూడా తెలిసిన తప్పు తెలుసుకుని గత ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు అందరికీ గత ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళు? ఇండస్ట్రీస్ అన్నిటికీ రెడ్ లైట్ పడేది. మనం ఇప్పుడు అన్నిటికీ రెడ్ కార్పెట్ వేస్తున్నాం, చక్కగా తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్క పరిశ్రమ వస్తానంటే వాళ్ళు ఎందుకు రావాలి, వాళ్ళకి ఏం చేయగలం, మనకు వాళ్ళు ఏం చేయాలి. ఏదో రైటింగ్లో రాసేసి ఇచ్చేస్తాం కాదు. దీంట్లో ఒప్పందాలు చేసుకున్నాం అంటే ఒప్పందాలు చేసుకుంటాం అనేది కాదు. దాన్ని పర్టికులర్ టైం బౌండ్గా చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి గ్రేట్నెస్. ఇది పలానా టైంలో ఫినిష్ అవ్వాలి, ఇక్కడ టైంకి ఇన్ని ఉద్యోగాలు రావాలి, ఇంత కన్స్ట్రక్షన్ అవ్వాలి, దీంట్లో అవుతుందా లేదా అని తెలుసుకుంటాం. దాని గురించి ఆయనకి అమేజింగ్ నాలెడ్జ్ ఉందండి. నాకు ఎప్పుడు టైం దొరుకుతుందో నాకు అర్థం కాదు. కానీ 18 గంటలు పనిచేస్తున్నారు. మరి ఇవన్నీ తెలుసుకుంటానికి, కొత్త టెక్నాలజీస్ గురించి తెలుసుకుంటానికి ఎట్లా అనేది నిజం. క్వాంటమ్ అనేది మీకు మనకి అందరికీ చాలా ఈజీగా ఆయన మాట్లాడుతున్నాను క్వాంటమ్ అనేస్తాం. కానీ క్వాంటమ్ అనే సబ్జెక్టు ఈజ్ ఎ డీప్ ఓషన్ బేసిక్గా. దాని గురించి తెలుసుకుంటాం, దాని గురించి నాలెడ్జబుల్గా మాట్లాడతాం అనేది మామూలు విషయం కాదు. సో అంత గొప్ప విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అది ఇక్కడే క్వాంటమ్ వ్యాలీ వస్తుంది. ఓకే, మన అమరావతికి అదే రకంగా ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ అనేది మనకి సోలార్ కానీ లేదు, మనకి పంప్ స్టోరేజ్ చాలా కొత్త అన్నీ వస్తూ ఉన్నాయి. బేసిక్గా మీకు అందరికీ తెలిసిందే. అలాగే పవన విద్యుత్తు అంటే మనకి గాలి ద్వారా వచ్చేది. సో ఇవి దీంట్లో పెట్టుబడులు పెడతానికి మనకి రాయలసీమ సరైన ప్రాంతం. దాని కింద అలా తీసుకుని వస్తూ ఉన్నారు.